హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్ శర్మ. విషయం ఏంటంటే, రాష్ట్రంలో గవర్నమెంట్ అధికారులు ఏం పని చేస్తున్నారనేది ఒక చిన్న ఆలోచన. ఏంటి అని అంటే, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, కొలతలు ఈ తక్కెళ్ళు బాట్లు వాటికి ముద్రలు వేసే వాళ్ళు కానివ్వండి, ఈ మామూలుగా ఇంటి నిమిత్తంగా వాడుకునే గ్యాస్ సిలిండర్లను ఎన్ని హోటళ్ళల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగం అవుతున్నాయి వాటి గురించి కానీ, రోడ్లు గుంతలు గతుకులుగా ఉన్న ఆ రోడ్ల గురించి కానీ పట్టించుకునే నాదుడు లేడు. అలాగే ఆహారం కలుషితం వాటి గురించి అడిగే నాదుడు లేడు. అలాగే ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేటు తీసుకుంటున్న వాటి గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇవన్నీ ఈ వ్యవస్థలో ఆఫీసర్లు ఉన్నారా లేరా? మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, దేవాదాయ శాఖలో కానీ, ప్రతి ఒక్క శాఖ ఈ శాఖ ఆ శాఖ అంటూ లేదండి. ఎలక్ట్రికల్ కరెంటు డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఏ శాఖలోనైనా సరే గవర్నమెంట్ ఆఫీసర్లని పై అధికారులు తప్పు జరిగింది అంటే సస్పెండ్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా. అంటే వ్యవస్థ ఏమిటి అంటే, కింద స్థాయి వాళ్ళకి 100 దొరికితే పై స్థాయి వాళ్ళకి 1000 దొరుకుతుంది అనే విధంగానే పనిచేస్తున్నారు అని నేటి వ్యవస్థలో నడుస్తున్న విధానాన్ని బట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కాకుండా యువత ఏంటి అంటే, యువత అంటే అందరు కూడా రావచ్చు, ఇప్పుడు మేము కూడా నిలదీయవచ్చు. ఆ విధంగా నిలదీయాలి అనే ఒక సంకల్పం అనేది రావాలి. ఇక ఛానళ్ళ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. ఏ ఛానల్ కూడా న్యాయం కోసం పనిచేయట్లేదు అని నాదొక దృఢ సంకల్పం. కాబట్టి ఈ ఆఫీసర్లు అనేవాళ్ళు పై అధికారులు ఉన్నారా, లేకపోతే నిమ్మకి నీరెత్తినట్టుగా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా ఏంటి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి ఆఫీసర్లారా, ఇప్పటికైనా కొద్దో గొప్ప మీ పరిధిలో ఉన్న పని మీరు చేసి పెట్టండి. సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయండి. మీరు ఎప్పుడైతే న్యాయం చేస్తారో వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది అని గత వీడియోలో నేను ఎన్నో వీడియోలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నో వీడియోలలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. వ్యక్తి మారితే వ్యవస్థ మారుతుంది. కాబట్టి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, మీ పరిధి కాని పని చేయకండి. మీ పరిధిలో ఉన్న పనిని ఏమి ఆశించకుండా మధ్యతరగతి కుటుంబాలు కానీ, కడు పేదరికంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే మీరు చేసేదగ్గ పనిని వారికి చేసి పెడితే, వాళ్ళ కుటుంబం సంతోషిస్తే, ఎల్లకాలం మీ పిల్లలు, మీ మనవరాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం అనేది మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మానవతా దృక్పథంతో పనిచేయండి. మనీ కోసం పనిచేయకండి. మానవతా దృక్పథంతో పనిచేయండి. పనిచేసి ప్రజల మెప్పు పొందండి. నమస్కారం.